కాంగ్రెస్ రివ్యూ మీటింగ్కి విచ్చేసినటువంటి మన జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్ అన్న గారికి మరియు జిల్లా ఉపాధ్యక్షుడు అన్పాల్ కిరణ్ అన్న గారికి మరియు నిజామాబాద్ రూరల్ వైస్ ప్రెసిడెంట్ మన ఇర్ఫాన్ అన్న గారికి, అలాగే ఇంకొక వైస్ ప్రెసిడెంట్ మోదీ నవీన్ అన్న గారికి, మన జిల్లా జనరల్ సెక్రటరీ ఆకాష్ రెడ్డి అన్న గారికి మరియు నిజామాబాద్ రూరల్ వైస్ ప్రెసిడెంట్ సూపర్ వినోద్ అన్న గారికి మరియు అన్ని మండలాల నుంచి వచ్చిన మండల ప్రెసిడెంట్లు మన డిచ్పల్లి మండల ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి గారికి మరియు సిరికొండల మండల వైస్ ప్రెసిడెంట్ రామన్న గారికి, మన జక్రాన్పల్లి మండల ప్రెసిడెంట్ వెంకటేష్ గారికి, నిజామాబాద్ రూరల్ వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ మన పురుషోత్తమ్ అన్న గారికి, డిచ్పల్లి మండల్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ అన్న గారికి, మన మోపల్ మండల్ వైస్ ప్రెసిడెంట్ కల్పల్ వంశన్న గారికి, మన అన్సన్పల్లి విలేజ్ ప్రెసిడెంట్ సంజీవ్ అన్న గారికి మరియు వారితో పాటు విచ్చేసినటువంటి సాగర్ అన్న గారికి, ఈరోజు నేషనల్ కాల్ రావడం పట్ల మా జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్ అన్నగారి ఆదేశానుసారం నిజామాబాద్ రూరల్ రివ్యూ మీటింగ్కు జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసినటువంటి నాతో పాటు ఉన్న నా స్నేహితులు, అన్నదమ్ములు, యువజన కాంగ్రెస్ నాయకులకు నా యొక్క నమస్కారం హృదయపూర్వక. ఈరోజు మనం భవిష్యత్తులో కార్యాచరణ మన యువజన కాంగ్రెస్ మీద, యువజన కాంగ్రెస్ తరఫున మనం భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు చేపట్టాలా, ఏ విధంగా ముందుకెళ్ళాలా, మన భవిష్యత్తును మన యువకులు రానున్న రోజుల్లో రాజకీయంగా ముందుకు రావాలా, వచ్చి ఒక జడ్పీసీనో ఎంపీటీసీనో సర్పంచో అన్ని రకాలుగా రాజకీయంగా యువత ముందుకు రావాలని మన రాహుల్ గాంధీ గారి ఆదేశం. కాబట్టి ఎంతైతే అంత ముందు చూపు అందరం కలిసి మనం ఒక అన్నదమ్ములాగా కలిసి మన నిజామాబాద్ రూరల్ ఉన్న యువజన కాంగ్రెస్ను అధిక స్థాయిలో యువజన కాంగ్రెస్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మొన్న రీసెంట్గా చూసుకుంటే మన జూన్ 14th రోజు ఇంటర్నేషనల్ బ్లడ్ డొనేషన్ డే. ఆ రోజు మన ఎమ్మెల్యే సార్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారి భూపతి సార్ ఆదేశానుసారం సార్ చెప్పగానే యువజన కాంగ్రెస్ నాయకులు ఒక అరగంటలో వచ్చేసి మేమిస్తాం బ్లడ్ అని చెప్పేసి ఒక ప్రాణం పోసినట్టు ఒక బ్లడ్ ఇస్తే, అలాంటి కార్యక్రమాలు ఇంకా రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఎన్నో చేపట్టి మన యువజన కాంగ్రెస్ నాయకులు మన రాహుల్ గాంధీ గారు ఆదేశాల ప్రకారం మంచి భవిష్యత్తు మనకు ఉంటుంది. కాబట్టి అందరం కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. మరియు అలాగే ఈరోజు మన రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా వారు చేసినటువంటి సేవలు, వాళ్ళ కుటుంబం దేశం కోసం ప్రాణాలే అర్పించింది. వాళ్ళ నానమ్మ గారి త్యాగాలు ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటే. అలాంటి కుటుంబంలో మన రాహుల్ గాంధీ గారు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి చాలా దిగ్బందిలో ఉన్న ఎన్నో పాదయాత్రలు చేసి మన యువజన కాంగ్రెస్కు దిక్సూచిగా నిలిచి ఈరోజు మన యువజన కాంగ్రెస్ను సపోర్ట్ చేస్తున్న రాహుల్ గాంధీ గారికి నా యొక్క జన్మదిన శుభాకాంక్షలు మన యువజన కాంగ్రెస్ తరఫున. ఇంకా రానున్న రోజుల్లో మన కార్యాచరణ చాలా పెద్దగా ఉండాలా. మన ఎమ్మెల్యే గారికి కానీ, మన రాష్ట్ర స్థాయి నాయకులకు కానీ, మన జిల్లా స్థాయి నాయకులకు కానీ మంచి పేరు తీసుకొచ్చి, అరే పలానా యువజన కాంగ్రెస్ నాయకులు అంటే వారితో ఏ పనైనా అవుతుంది, వారు అనుకుంటే ఏ మంచి పనైనా చేయగలుగుతారు అనే ఒక పేరు తీసుకురావాలా. అలాంటి మన రాహుల్ గాంధీ గారి కుటుంబం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరియు ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాను. ముందుగా నిజామాబాద్ రూరల్ రివ్యూ మీటింగ్కి విచ్చేసినటువంటి జిల్లా రథసారథి అయినటువంటి విపులన్నకు స్వాగతం తెలుపుతూ, అట్లాగే జిల్లా నాయకులకు, మండల నాయకులకు, కాన్స్టిట్యున్సీ నాయకులకు స్వాగతం తెలుపుతూ, ఏదైతే ఈ దేశానికి
ఒక వెన్నుముక్కగా నిలిచినటువంటి కుటుంబం నుంచి పుట్టినటువంటి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఈ దేశం ఐవైసీ స్టేట్ కాల్ అయినటువంటి వైట్ టీషర్ట్ కాన్సెప్ట్ మరియు ఐవైసీ యాప్ గురించి రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. గ్రామ స్థాయిలో ఇండియన్ యూత్ కాంగ్రెస్ని బలపరుస్తూ అలాగే ప్రజాప్రభుత్వం తీసుకున్నటువంటి పథకాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయాల్సి వస్తుంది యూత్ కాంగ్రెస్ నాయకులు. దానికి సంబంధించి రివ్యూ మీటింగ్లు ప్రతి కాన్ఫరెన్స్లో మా జిల్లా అధ్యక్షుడి నేతృత్వంలో నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే నిజామాబాద్ రూరల్కి ఈరోజు జిల్లా అధ్యక్షుడు విపులన్న గారు రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి మండల్ ప్రెసిడెంట్లు, కాన్స్టిట్యున్సీ అధ్యక్షులు, కాన్స్టిట్యున్సీ వైస్ ప్రెసిడెంట్లు నిరంతరం మనం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలుపరిచింది. దాని దిశగా ఎక్కడైతే మనం సోషల్ మీడియాలో వెనుకబడి ఉన్నాం దాన్ని దృష్టిలో పెట్టుకొని స్టేట్ కాల్ వైట్ టీషర్టు అలాగే యాప్ మీరు సంబంధించిన ప్రోగ్రాలు ఎక్కడన్నా పోతే మండల ఆఫీస్ పోయారు ప్రజల కొరకు అక్కడ చెక్ ఇన్ అని చెక్అవుట్ అని ఉంటుంది. అది వేసి అక్కడ ప్రోగ్రామ్ చేస్తే ఐవైసీలా, ఫేస్బుక్లా, ఇన్స్టాగ్రామ్లా, ట్విట్టర్లా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. దాన్ని చూసే మీకు పోస్టులు పెరగడం జరుగుతుంది, ప్రమోషన్లు రావడం జరుగుతుంది. మీరు ప్రోగ్రాలు చేయకుండా ఇంటికానే ఉంటామంటే ఐవైసీ యాప్ ఒప్పుకోదు, కాంగ్రెస్ ఒప్పుకోదు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఈ నిజామాబాద్ రూరల్లో 100కు 100% సీట్లు రావడాన్ని లక్ష్యంగా పెట్టుకొని యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు, కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ అయినటువంటి మహేందర్ అన్నకు తెలియజేస్తున్నాం. 100కు 100% ఇచ్చి భూపతి రెడ్డి సార్ గారికి, రేవంత్ అన్నకు, మహేష్ అన్నకు గిఫ్ట్ ఇద్దామని ఒక చిన్న సూచన నా తరఫున. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక ముందు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం పనిచేసేది ఇప్పుడు 1 గంట సేపన్న హోటళ్ళలో కూర్చుంటాం. మనం ఏడన్నా ఊర్లలో మండల స్థాయి మీ మండల స్థాయి మండల అధ్యక్షులు, గ్రామ స్థాయి అధ్యక్షులకు చెప్పాలి 1 గంట సేపు హోటళ్ళలో కూర్చొని అక్కడనే ఉంటారు కాబట్టి పొద్దుగాల 4 గంటల నుంచి 6 గంటల దాకా గ్రామానికి సంబంధించిన ప్రజలు వాళ్ళని చైతన్యపరిచి కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి మీరు తోడ్పడాలని కోరుకుంటూ యూత్ కాంగ్రెస్ జిందాబాద్, యూత్ కాంగ్రెస్ జిందాబాద్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, భూపతి రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, భూపతి రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ జిందాబాద్, యూత్ కాంగ్రెస్ జిందాబాద్, భూపతి రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, భూపతి రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు యువజన కాంగ్రెస్ రూరల్ అసెంబ్లీ అధ్యక్షులు మహేందర్ గారి అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన యువజన కాంగ్రెస్ మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఈ సమీక్ష సమావేశం ఉద్దేశం ఏంటంటే ఎన్నికలు యువజన కాంగ్రెస్ ఎన్నికలు జరిగినాక మొదటి సమీక్ష సమావేశం మనది. దీని ద్వారా మన యువజన కాంగ్రెస్ మిత్రులు అందరం ఏకతాటిపై వచ్చి ఒక దగ్గర కూర్చొని మనం పార్టీలో జరిగే కార్యక్రమాలు, యువజన కాంగ్రెస్ తీసుకుంటున్నట్టు కార్యక్రమాలపై చర్చించడానికి ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. దీంట్లో మొన్న ఎన్నికల్లో ఎన్నికైనటువంటి కార్యవర్గ సభ్యులతో ముఖ్యంగా ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్తో పాటు మన ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల దాకా వస్తూ ఉన్నాము. చాలా లాస్ట్ ప్రభుత్వం గత ప్రభుత్వాల్లో తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మనం చాలా కార్యక్రమాలు ప్రజలకు కావాల్సిన పథకాలు ఈరోజు ప్రజలకు వెళ్తూ ఉన్నాయి. కానీ ముఖ్యంగా మనము ప్రజలకు పథకాలు అందుతున్నాయి కానీ ప్రజలకు తీసుకుపోయడంలో మనం వెనుక ఉన్నాం. దాని యువజన కాంగ్రెస్ మనం అందరం కూడా మండల వైజు మనకి ప్రతి గ్రామంలో మనకి క్యాడర్ ఉన్నది. ఇప్పుడు యువజన కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్ ఉంది. మనం ఈ క్యాడర్ అందరం కూడా ప్రతి విలేజ్లో ఎలక్షన్ క్యాంపెయిన్ కాకుండా మనం డైలీ పొద్దున్న లేచి బయటకు వెళ్ళినప్పుడు మన పథకాలు ప్రజల్లోకి తీసుకుపోయే కార్యక్రమాలు మనం ముఖ్యంగా ఇప్పుడు దీన్ని తీసుకుపోయి ఆ కార్యక్రమం నిర్వహిస్తే రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మన అభ్యర్థులు అధిక మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుంది. దాంతోపాటు యువజన కాంగ్రెస్ మిత్రులు ఎవరైనా లోకల్ బాడీ ఎలక్షన్స్లో
చేయదలుచుకుంటే, ఎన్నికల్లో నిలబడదలుచుకుంటే దాన్ని మీరు అందరూ కూడా మాకు చెప్తే మేము మన లోకల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి యువజన కాంగ్రెస్ కోటాలో కూడా మనం అడిగి మీ అందరికీ న్యాయం చేయాల్సిందే మేము కోరుతాము. ముఖ్యంగా ఇప్పుడు మనం తీసుకుంటున్న పథకాలను ఖచ్చితంగా ప్రజలకు తీసుకుపోయే కార్యక్రమం కూడా మీరు అందరు తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను. ధన్యవాదాలు.